అదృష్టవంతుని చెడగొట్టలేరు, దరిద్రుని బాగా చేయలేరు అన్నట్టు ఎవ్వలి తలరాత ఎట్లా రాసి ఉంటే గట్నే అవుతుందో వల్ల చెడగొట్టాలని ఎంత ప్రయత్నించినా చెడిపోరు, బాగు చేయాలని ఎంత ప్రయత్నం చేసినా అదృష్టం లేనిది బాగు చేయలేరు. ఇంతకీ ఈ వేదాంతమంతా మాకెందుకు చెప్తున్నావమ్మా అని అంటారా? సిరిసిల్ల జిల్లాల మొన్న ఒక ఆయనే షాయబండి ఆయన ముచ్చట గరంగర నడిచే కదా, ఇక అది నిన్న ఇంకో టర్న్ తీసుకుంది. ఇంతకు ఏందా టర్నింగ్ మరి? ఎమ్మెల్సీ ఎల్ రమణ సార్తో కలిసి కారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు రిబ్బన్ కత్తిరించి ఓపెనింగ్ చేస్తుంది. ఏదో పెద్ద షోరూమో షాపింగ్ మాలో అనుకునేరు. ఇగో ఈ బత్తుల శ్రీనివాస్ అంటే ఆయన టీ స్టాలు అగో ఓపెనింగ్ అయిపోయింది, పూజ పూర్తయింది, ఛాయ్ కూడా టేస్ట్ చేసిండు, సెల్ఫీలు ఫోటోల ప్రోగ్రాం కూడా పూర్తయింది. మరి కేటీఆర్ అంతటి లీడరు ఈ ఛాయ్ దుకాణం ఓపెనింగ్ చేసుడేంది అని ఈ ఓపెనింగ్ అనుకున్న ఫ్లాష్ బ్యాక్ తెలియని వాళ్ళకు డౌట్ రావచ్చు. ఈ పాటికే ఆ డౌట్ కు క్లారిటీ రావాలంటే సరిగ్గా నెల కింద ఏం జరిగిందో తెలవాలి. సీన్ రివర్స్ చేస్తే మెయిన్ కారణం కేటీఆర్ ఫోటో పెట్టుకునే వాళ్ళకి అనుమానిది, అద్దకు మించి ఏం లేదు. ఎందుకు కేటీఆర్ బొమ్మ ఎందుకు పెట్టుకున్నా? నా ప్రేమ, నా ఇష్టం. సిరిసిల్ల బతుకమ్మ ఘాట్ కాడ టీ స్టాల్ నడుపుకునే ఈ బత్తుల శ్రీనివాస్ కు మాజీ మంత్రి కమ్ కారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కమ్ ప్రజెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ సార్ కు పెద్ద ఫ్యాన్ అట. అందుకే టీ స్టాల్ డబ్బా మీద కేటీఆర్ సార్ ఫోటోను పేరును పెట్టుకుంటే ఇట్లా. అయితే అది చూసుకుంటూ పోయిన సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సార్ కు కోపం వచ్చి వెంటనే ఆ డబ్బా ఆడికెళ్ళి తీసేయమని ఆర్డర్ వేసినట. ఫోటో ఉంటే నువ్వు పని చెప్పిస్తావా? బతుకు తెరవాయ్, కలెక్టర్కి ఎదురు పోవద్దా? సరే కదా అని ఫోటో తీసేసిన కలెక్టర్ సార్కు కోపం తగ్గలే. వద్దంటే వద్దని జిద్దు పట్టి డబ్బా ఆడికెళ్ళి దీపిచ్చి ట్రాక్టర్లు వేసుకుపోయారు. ఇక ఈ సంగతి కేటీఆర్ సార్కి ఎరికైతే ఫోన్లో మాట్లాడి నీకు నేనున్న శ్రీనివాస్ అని భరోసా ఇచ్చిండు. తర్వాత దగ్గరికి పిలిపించుకొని ఎంత ఖర్చైనా మంచిదే, రోడ్డు మీద కాదు మంచిగా షాపే పెట్టిస్తా అని మాటిచ్చిండు. ఇక ఇచ్చిన మాట ఎంబడి షాప్ పెట్టించి నిన్న స్వయంగా సారే పోయి ఓపెనింగ్ చేసి ఛాయ్ తాగిపోయిండు. ఇక ఇప్పుడు టీ స్టాల్ డబ్బా మీద కాదు షాప్ మీద బాజాబ్తో కేటీఆర్ సార్ ఫోటో పెట్టి పేరు కూడా కేటీఆర్ టీ స్టాల్ అని పెట్టిండు. మొత్తానికి ఏ ముహూర్తాన ఆ కలెక్టర్ సార్కు కోపం వచ్చిందో కానీ ఒక అందుకు చాలా మేలే చేసిండి శ్రీనివాస్కు. అవుమల్లా ఆయాల కలెక్టర్ సార్కు కోపం వచ్చి డబ్బా తీసేయకుంటే ఇవాళ సొంత షాపు పెట్టుకునే ఛాన్స్ ఉండేదా? అందుకే అంటారు కావచ్చు అదృష్టవంతుని ఎవ్వరు జడగొట్టలేరు అని.